अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనం అష్టాధ్యాయి క్రమపాఠంలో 5వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. మనము నిన్న 111వ సూత్రం వరకు మనం చూశాము. నిన్న చెప్పిన పాఠంలో వరకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? మొన్న చెప్పుకున్నప్పుడు మనం హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య విషయం నది శబ్దం ఏదో స్త్రీలింగ శబ్దం కదా, అక్కడ మనం దీంతోనే అవ్యయభావస్య ప్రకారంగా నపుంసకలింగ సంజ్ఞ వస్తుంది కాబట్టి హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య ప్రకారంగా హ్రస్వం చేసుకుంటాము. అలా చేసుకోవచ్చు. గోస్త్రీయ రూప సజ్ఞస్య కూడా ఆ సందర్భాలు చూపించబడింది, కానీ మనకు సూత్రం నపుంసకలింగ ప్రకారంలో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. మనం దీంతో చాలా చేసుకోవచ్చు. అంటే హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య ప్రకారంగానే హ్రస్వం చేసేసుకోవచ్చు. అస్తు. అలాగే మనం ఇంకోటి నావ్యయ భావ దదంతో పంచమ్య అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ సూత్రంలో నపుంసకలింగ సంజ్ఞ ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా నపుంసకం ప్రకారంలో ఆ సూత్రం ప్రకారంగా సూత్రంలో అమ్మ పొదువు చేసుకుంటాం అనమాట. అస్తు. ఇంకొక సందేహాలు ఉన్నాయా? అస్తు. ప్రకృతం అంశరామः. చూడండి, 112వ సూత్రం వచ్చేసి గిరేశ్చ సేనకస్య. గిరేహి పంచమి విభక్తి ఏకవచనం చ అవ్యయపదం సేనకస్య షష్ఠి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి అన్యతరస్యాం అవ్యయీభావః టచ్ సమాసాంతాః తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం వచ్చేసి చూడండి, గిరి శబ్దాంతాత్ అవ్యయీభావాత్ టచ్ ప్రత్యయో భవతి వికల్పేన. గిరి శబ్దాంతాత్ అవ్యయీభావాత్ టచ్ ప్రత్యయో వికల్పేన భవతి సమాసాంతః. శేనకస్య ఆచార్యస్య మతేన. అప్పట్లో శేనకాచార్య ప్రసిద్ధమైన ఆచార్య. ఆయన మహర్షి పాణి శేనకాచార్య యొక్క ఉల్లేఖనం చేశారు అంటే ఇంట్లో ప్రసిద్ధమైనటువంటి ప్రామాణికమైన వ్యక్తి అనమాట. అందుకే గిరేశ్చ శేనకస్య ఆపిశలి ఆచార్య, అలాగే మనకు చాలా మంది ఆచార్యుల గురించి మనం చెప్పుకున్నాము మధ్యలో. సాకల్యాచార్య, ఆపిశలి, అలాగే మనకు ఇంకా కొంతమంది ఆచార్యులు కూడా వచ్చారు. అలాంటి ప్రామాణిక వ్యక్తులు ఎదుగుతున్నారు అక్కడ మధ్యలో వారి యొక్క ఉల్లేఖనం కూడా మహర్షి పాణి ఇక్కడ 10 సూత్రాల్లో మనకు సూత్ర రచన ద్వారా తెలుస్తుంది. అస్తు. మొత్తం గిరి శబ్దాంతాత్ అవ్యయీభావ టచ్ ప్రత్యయ వికల్పేన భవతి సమాసాంతః. శేనకస్య ఆచార్యస్య మతేన. శేనకాచార్య మతానుసారంగా గిరి శబ్దాంత అవ్యయీభావ సమాసం చేత టచ్ ప్రత్యయం వికల్పంగా వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు ప్రస్తావిస్తుంది. సమాసాంత టచ్ ప్రత్యయం వస్తుందని చెప్పి. అందుకే ఉదాహరణ కూడా ఉపగిరం, ఉపగిరి వికల్పంగా చెప్పారు. ఒకసారి మనకు టచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఉపగిరం వస్తుంది, టచ్ ప్రత్యయం రాకపోతే ఉపగిరి అలాగే ఉండిపోతుంది అన్నమాట. ఉపగిరి అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే ఉపగిరి మనకు రస్వాంతం ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. తర్వాత మనకు దీనికి అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి అవ్య దాప్ సుపాపక సుప్లుక్ చేసుకుంటాం ఉపగిరి ప్రక్కన. అస్తు. నెక్స్ట్ చూడండి, అలాగే అంతర్గిరం, అంతర్గిరి కూడా సేమ్ అదే విధంగా.
గిర శబ్దం చేత మనకు టచ్ ప్రత్యయం వస్తుంది. టచ్ ప్రత్యయం ఇక్కడ మనకి ఆ మిగులుతుంది కాబట్టి ఇక్కడ ఎస్ఏదిచి లోపం చేసుకుంటాం. ఎస్ఏదిచి లోపం చేసుకుని అంతర్గిర్ అలా వస్తుంది, అంటే ఆకారం లోపిస్తుంది ఎస్ఏదిచ ప్రకారంగా. తర్వాత టచ్ ప్రత్యయంలో ఉండే ఆకారం కలుపుకొని అంతర్గిర సు అమ్ము అమ్మి పురువా చేసుకున్నట్లయితే అంతర్గిరం అనే రూపం మనకు సిద్ధిస్తుంది అనమాట. అలాగే అంతర్గిరి కూడా ఇదే విధంగా ఉపగిరం ఉపగిరి. ఉపగిరి అనేది టచ్ ప్రత్యయం రాని పక్షంలో మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి 113వ సూత్రం. బహువ్రీహౌ సత్యక్ష్ణో స్వాంగాత్ షచ్. బహువ్రీహౌ సత్యక్ష్ణో స్వాంగాత్ సచ్. బహువ్రీహౌ సప్తమి విభక్తి ఏకవచనం, సత్యక్ష్ణో షష్ఠి విభక్తి ద్వివచనం, స్వాంగాత్ పంచమి విభక్తి ఏకవచనం, షచ్ ప్రథమ విభక్తి ఏకవచనం. 4 పదాలు ఇక్కడ మనకు కనిపిస్తున్న 4 పదాలుగా విభాగం చేసుకున్నాం సూత్రాన్ని. సమాసం గమనించినట్లయితే శక్తిశ్చ అక్షిశ్చ సత్యక్ష్ణౌ అయిపోతుంది. శక్తిశ్చ అక్షిశ్చ సత్యక్ష్ణౌ తయోః సత్యక్ష్ణోః. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి సమాసాంతః, తద్దితాః, అలాగే జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చవిని మహా అధికారులు మనకు సామాన్యంగా వస్తున్నాయి అన్ని కూడా. అర్థం గమనించినట్లయితే స్వాంగవాచి యో శక్తి శబ్ద. శక్తి శబ్దం ఎలా ఉండాలంట? స్వాంగవాచి అన్నాడు. స్వాంగవాచి యో శక్తి శబ్ద అక్షి శబ్దస్య. శక్తి శబ్దం కానీ అక్షి శబ్దం కానీ స్వాంగవాచి ఉండాలి, అదే అనివార్యం. స్వాంగవాచి యో శక్తి శబ్ద అక్షి శబ్దశ్చ తదంతాత్ షచ్ ప్రత్యయో భవతి. కొంచెం షచ్ ప్రత్యయం వచ్చింది. ఇంతవరకు మనం టచ్ ప్రత్యయం చెప్పుకుంటూ వచ్చాం, ఇక్కడేమో షచ్ ప్రత్యయం అంటున్నామంట. షచ్ ప్రత్యయో భవతి సమాసాంతో బహువ్రీహౌ సమాసం. బహువ్రీ సమాసంలో మనకు ఈ షచ్ ప్రత్యయం సమాసానికి అంతగా షచ్ ప్రత్యయం వస్తుందన్నమాట. ఈ షచ్ ప్రత్యయాన్ని కూడా అనుబంధ లోపం చేస్తే ఆనే మిగులుతుంది. కాకపోతే మనకు స్వాంగవాచి ఇక్కడ చెప్పిన సూత్రార్థానుసారంగా స్వాంగవాచి యో శక్తి శబ్ద అక్షి శబ్దశ్చ తదంతాత్ షచ్ ప్రత్యయో సమాసాంతో బహువ్రీహౌ సమాసే భవతి. బహువ్రీ సమాసంలో మాత్రమే ఇది వస్తుందన్నమాట. అందుకే బహువ్రీ సమాసంలో సంబంధించిన ఉదాహరణ ఇక్కడ దీర్ఘ శక్తి యస్య స దీర్ఘ సక్తః, దీర్ఘ శక్తి యస్య సహ దీర్ఘ సక్తః, అలాగే విశాలే అక్ష్ణి యస్య సహ విశాలాక్షః, అలాగే కళ్యాణాక్షః లోహితాక్షః. ఇవన్నీ మనం ఉదాహరణలు చెప్పుకోవచ్చు అనమాట. అన్నిట్లలో మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకు దీర్ఘ సక్త శబ్దం, ఇది స్వాంగవాచి అనమాట. స్వాంగవాచి కాబట్టి అందుకే మనకు శక్తి శబ్దాంత ప్రాతిపదిక ఉంది కాబట్టి దీర్ఘ శక్తి అనే అవిభావ సమాసంతో బహుళ సమాసంతో యుక్తమైనటువంటి శక్త్యంత ప్రాతిపదికం చేత మనకు మన ప్రకృతి సూత్రం ప్రకారంగా షచ్ ప్రత్యయం వస్తుంది. షచ్ ప్రత్యయం అనుబంధ లోపం చేసి ఆ మిగులుతుంది. దాన్ని నిమిత్తం చేసుకుని ఎస్ఏదిచ భాషం చేపెట్టుకుని ఎస్ఏదిచ లోపం చేసుకున్నట్లయితే దీర్ఘ సక్త కలుపుకుంటే దీర్ఘ సక్త మలస్సు తీసుకుని ఋతు విసర్గం చేసుకుంటాం. అలాగే విశాలాక్ష కూడా విశాలే అక్షిణి యస్య సహ బౌద్ధి సమాసం చేశాము. బౌద్ధి సమాసంలో అక్షంత శబ్దం, ఇది అక్ష శబ్దం అంతిమంలో ఉన్నట్టు ప్రాతిపదికం, అక్షంత ప్రాతిపదికం కాబట్టి మనకు ఇక్కడ కూడా మనకు సచ్ ప్రత్యయం వస్తుంది. సచ్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని ఎస్ఏదిచ లోపం చేసుకుంటాం. తర్వాత కలుపుకొని విశాలాక్షసు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటాం. అలాగే కళ్యాణాక్ష కూడా అక్షి శబ్దం అంతిమంలో ఉంది. లోహితాక్షలో కూడా అక్షి శబ్దం అంతిమంలో ఉంది. ఈ అక్షి శబ్దానికి మనకు ఎస్ఏదిచ లోపం చేసుకుని వెళ్తే లోహితాక్ష కళ్యాణాక్ష అలా అవుతుంది. తర్వాత ఋతు విసర్గం చేసుకున్నట్లయితే లోహితాక్ష కళ్యాణాక్ష అనే రూపాలు సిద్ధిస్తాయి అన్నమాట. ఇలా అనేక అన్య పదార్థ ప్రకారంగా సమాసం చేసుకుంటాం. ఎస్ఏదిచ లోపం కామన్ గా వస్తుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.
ఇవన్నీ స్వాంగవాచి శబ్దాలు కాబట్టి అందుకే మనకు శక్తి శబ్దం అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికం, అక్షి శబ్దం అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికం చేత మనకి ఇక్కడ సచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఈ రకంగా రూపాలు సిద్ధిస్తాయి. అది మనం చూసాం. నెక్స్ట్ చూడండి, అంగుళేర్ దారుని. అంగుళేహి పంచమి విభక్తి ఏకవచనం, దారుని సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి బహువ్రీహౌ షచ్ సమాసాంతాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అంగుళీ శబ్దాంతాత్ బహువ్రీహేః షచ్ ప్రత్యయో భవతి సమాసాంతో దారుని వాచ్య. అంగుళీ శబ్దాంతాత్ బహువ్రీహేః, అంగుళీ శబ్దాంత బహుది సమాసం చేత షచ్ ప్రత్యయం, సమాసంత సచ్ ప్రత్యయం వస్తుంది. కానీ దారుని వాచ్య, దారు వాచ్యం అభిధేయాత్మకంగా ఉన్నట్లయితే, గమ్యమానంగా ఉన్నట్లయితే, దారు అంటే లకడి అంటే కర్ర అనే అర్థం అభిధేయ వాచ్యకంగా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఈ సూత్రం ప్రకారంగా మనకు షచ్ ప్రత్యయం వస్తుంది. అందుకే ఉదాహరణలు కూడా ఇక్కడ ద్వే అంగుళి అస్య ద్వ్యంగుళం దారు, 2 అంగుళాల ఉన్నటువంటి కర్ర విశేషం అన్నమాట. త్రియంగుళం దారు, ఈ 3 అంగుళాలు ఉంది, 2 అంగుళాలు ఉంది, కొలత కొలుస్తుంటాం కదా, అదనమాట ఇక్కడ. సో 2 అంగుళాలు ఉన్నటువంటి లక్కడి కర్రను మనం ద్వ్యంగుళం అని చెప్పి పిలుచుకుంటామట. అందుకే ద్వ్యంగుళ అనే శబ్దం మనకు ప్రాతిపదికం తీసుకుంటే బహుది సమాసం. ఈ ద్వ్యంగుళ అనే ప్రాతిపదికం చేత మనకు ప్రకృతి సూత్రం ప్రకారం సమాసంత షచ్ ప్రత్యయం వస్తుంది. షచ్ ప్రత్యయాన్ని కనుమద లోపం చేస్తే ఆ మిగులుతుంది. దాన్ని నిమిత్తం చేసుకుని భాషం లోపం చేసుకుని ద్వ్యంగుల్ కలిపితే ద్వ్యంగుల మళ్ళీ తెచ్చుకొని సుస్థానంలో అమ్మి పొదువా చేసుకున్నట్లయితే ద్వ్యంగులం అనే రూపం సిద్ధిస్తున్నమాట. అలాగే పంచాంగుళం కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అంగుళ శబ్దం కాబట్టి దాదు అర్థం వాచ్యకం ఉంది కాబట్టి మనకు అవిధేయాత్మకంగా ఉంది కాబట్టి మన ప్రకృతి సూత్రం చెప్పిన ప్రకారంగా షచ్ ప్రత్యయం వచ్చి ద్వ్యంగులం, త్రియంగులం, పంచాంగులం ఇలాగా రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఉపలక్షణంగా ఒక 3 చెప్పుకున్నాం. అలాగా అన్ని చోట్ల ఇదే విధంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక అవయవ విశేషం అంట, 2 అంగుళం కలిగినటువంటి అవయవ విశేషంతో ఒక లక్కడి అంటే ఒక కథ విశేషం అనమాట. అది ఇక్కడ మనం తీసుకున్నాము. నెక్స్ట్ చూడండి, ద్విత్రిభ్యాం సమూర్ధ్నః. ద్విత్రిభ్యాం పంచమి విభక్తి ద్వివచనం, షా లుప్త ప్రథమాంత నిర్దేశః. మూర్ధ్నః పంచమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ద్విశ్చ త్రిశ్చ ద్విత్రౌ తాభ్యాం ద్విత్రిభ్యాం. ద్విశ్చ త్రిశ్చ ద్విత్రి తాభ్యాం ద్విత్రిభ్యాం ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి బహువ్రీహౌ సమాసాంతాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్విత్రిభ్యాం పరో యో మూర్ధన్ శబ్దః తదంతాత్ బహువ్రీహేః షః ప్రత్యయో భవతి సమాసాంతః. ద్విత్రి ఈ 2 ప్రాతిపదికముల చేత ద్విత్రి ఈ శబ్దాల తర్వాత ఉన్నటువంటి యో మూర్ధన్ శబ్ద, ద్వికి 3 శబ్దాలకు తర్వాత ఉన్నటువంటి మూర్ధన్ శబ్దం అవుతుందో, ద్విత్రిభ్యాం పరో యో మూర్ధన్ శబ్ద తదంత ప్రాతిపదికం చేత బహుది సమాసంలో షః ప్రత్యయో భవతి, షా ప్రత్యయం వస్తుంది. సమాసాంత షా ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఉదాహరణకి ద్వౌ మూర్ధానౌ యస్య స ద్విమూర్ధః, త్రిమూర్ధానౌ యస్య సహ త్రిమూర్ధః. మూర్ధన్ శబ్దం, ఎందుకంటే 3 ప్రాతిపదికన తర్వాత మూర్ధన్ శబ్దం ఉండాలి. అలాంటి మూర్ధన్ శబ్దం అంతిమంలో ఉన్నటువంటి బహుది సమాసం చేత మన ప్రకృతం షా ప్రత్యయం వస్తుంది. సమాసాంతానికి అంతిమంలో షా ప్రత్యయం తీసుకొస్తుంది. అందుకే ఉదాహరణ కూడా అదేవిధంగా ద్విమూర్ధ, త్రిమూర్ధ అనే రూపాలు వచ్చాయి. ద్విమూర్ధ ఇది బహుది సమాసం. ద్విమూర్ధ అనే ప్రాతిపదికం చేత మనకు ప్రకృతి సూత్రం ప్రకారంగా బహుది సమాసం కాబట్టి షచ్ ప్రత్యయం వస్తుంది. షచ్ ప్రత్యయానికి అనుమతి లభిస్తే ఆ మిగిలింది. ఇక్కడ టీబాన్ లోపం చేసుకున్నాం. నస్తృత్య ప్రకారం టీబాన్ లోపం చేస్తే ద్విమూర్ధ కలిపి ద్విమూర్ధ తర్వాత సూ తెచ్చుకొని రొట్టె విసర్గం చేసుకుంటాం. అలాగే త్రిమూర్ధ కూడా టీ భాగానికి లోపం చేసుకొని ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, అపూరణీ ప్రమాణ్యో. అప్ ప్రథమా విభక్తి ఏకవచనం, పూరణీ ప్రమాణ్యో షష్ఠి విభక్తి ద్వివచనం. సమాసం వచ్చేసి పూరణీచ ప్రమాణశ్చ
పూరణీ ప్రమాణ్యౌ తయోః పూరణీ ప్రమాణ్యోః ఇత్యత్ర ఇతరేతరయోగా ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి బహువ్రీహౌ సమాసాంతాః తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సూత్రార్థం వచ్చి చూడండి. పూరణి పూరణి ఇత్యనేన పూరణి इति अनेन पूर्ण प्रत्यांताः स्त्रीलिंग शब्दाः गृह्यन्ते. सूत्రంలో పూరణి ఇత్యనేన పూరణి శబ్దం చదివి తీసుకోవాలంట. పూరణి ఇత్యనేన పూరణ ప్రత్యాంత ప్రకరణం మనం ముందు చెప్పుకున్నాను. పూరణ ప్రత్యాంతాः స్త్రీలింగ శబ్దాः గృహ్యంతే. పూర్ణ ప్రత్యాంత స్త్రీలింగ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ గ్రహించబడ్డాయి. స్త్రీలింగ శబ్దాः గృహ్యంతే. ప్రమాణ్యంతాచ్చ బహువ్రీహేః సమాసాంతో అప్రత్యయో భవతి. పూరణ్యంతాత్ ప్రమాణ్యంతాచ్చ పూర్ణి అంత్యంలో ఉన్నటువంటి ప్రాతిపదికాలు ప్రమాణ్యంతాచ్చ ప్రమాణ అంత్యంలో ఉన్న ప్రాతిపదికం అంట. పూరణ్యంతాత్ ప్రమాణ్యంతాచ్చ బహువ్రీహేః సమాసాంతో అపప్రత్యయో భవతి. సమాసాంత అపప్రత్యయం వస్తుంది. అంటే పూరణి చేత మనం ఇక్కడ పూర్ణ డట్ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో తస్య పూర్ణ డట్ ఇత్యాది ప్రకారంలో మనకు ఆ ప్రత్యయాలు ఇక్కడ స్త్రీలింగవాచి శబ్దాలు గ్రహించబడ్డాయని చెప్పుకున్నాం. తర్వాత పూరణి చేత ఇక్కడ స్వరూప గ్రహణం తీసుకోబడిందని చెప్పుకున్నాం. ప్రమాణి శబ్దం చేత ఇక్కడ స్వరూప గ్రహం ప్రమాణి శబ్దం ఏదైతుందో అదే స్వరూప గ్రహం శబ్ద గ్రహం తీసుకోవాలన్నమాట. స్వరూప గ్రహం తీసుకోవాలి. అందుకే పూరణి అంతిమంలో ఉన్నటువంటి అంటే పూర్ణ ప్రత్యాంతం ఏదైతే స్త్రీలింగ శబ్దం ఉందో అది అంతిమంలో ఉన్నాయట. పూర్ణ ప్రత్యాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రత్యయం తీసుకొచ్చిన ప్రత్యాంత శబ్దాలు ఉన్నాయట. పూర్ణ ప్రత్యాంతంతో యుక్త ఏవైతే స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయో అటువంటి పూర్ణ ప్రత్యాంత శబ్దం కానీ అలాగే ప్రమాణి అంతిమంలో ఉన్నటువంటి బహుళ సమాసం. ప్రమాణి శబ్దం స్వరూప గ్రహణం. అర్థం ప్రమాణం అంటే ఒక మాపనం కొలత తీసుకోకుండా స్వరూప గ్రహణం తీసుకోవాలి. ప్రమాణి అంతిమంలో ఉన్నటువంటి బహుళ సమాసం చేత మనకు సమాసాంత అప్పు ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? అప్రత్యయం వచ్చింది విశేషంగా. అందుకే పూరణ్యంతాత్ ప్రమాణ్యంతాచ్చ బహువ్రీహేః సమాసాంతో అప్పు ప్రత్యయో. సమాసానికి ముందు షట్స్ ప్రత్యయం తీసుకుని అంతకుముందు టచ్ ప్రత్యయం తీసుకుని ఇక్కడ అప్పు ప్రత్యయం వచ్చింది. సమాసాంతో అప్పు ప్రత్యయో భవతి. అందుకే ఉదాహరణ ఇక్కడ కళ్యాణి పంచమి ఆసాం రాత్రీనాం తాః కళ్యాణి పంచమాః రాత్రయః కళ్యాణి దశమా రాత్రయః. ప్రమాణి శబ్దం చేత ఇక్కడ స్త్రీ ప్రమాణి ఏషాం తే స్త్రీ ప్రమాణాః కుటుంబినః. స్త్రీ ప్రమాణి ఏషాం తే స్త్రీ ప్రమాణాః కుటుంబినః. అందుకే కళ్యాణి పంచమి ఆసాం రాత్రినాం తాః కళ్యాణి పంచమాః రాత్రయః కళ్యాణి దశమాః రాత్రయః. ఇలాగా అన్ని చోట్ల మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ మన కళ్యాణి పంచమన్ ఇక్కడ పంచమన మట్ ప్రత్యాంతం అంట. అనేది పూర్ణ ప్రత్యాంత ప్రాతిపదికం. అందుకే కళ్యాణి పంచమ అనేది పూర్ణ ప్రత్యాంత ప్రాతిపదికం కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఏమొస్తుంది? అప్పు ప్రత్యయం వస్తుంది. అప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే మనకు ఆకారం మిగులుతుంది అన్నమాట. అందుకే కళ్యాణి పంచమ ప్లస్ ఇక్కడ ఎస్ఏది లోపం చేసుకున్నప్పటికి కూడా మనకి ఏమొస్తుందంటే మళ్ళీ అపప్రత్యయం యొక్క ఆకారం కలిసిపోతుంది కాబట్టి మళ్ళీ కళ్యాణి పంచమ అలాగే ఉండిపోతుంది. తర్వాత ముందు రాత్రి శబ్దం స్త్రీలింగం శబ్దం ఉంది కాబట్టి మళ్ళీ ప్రాతిపదికం చేత టాప్ తెచ్చుకుంటాం. టాప్ తెచ్చుకున్న తర్వాత టాప్ అనుబంధ లోపం చేసి సవన్ దీర్ఘ సంధి చేసుకున్నట్లయితే కళ్యాణి పంచమా అలా వస్తుంది. తర్వాత సు తెచ్చుకునేకి విభక్తి లోపం చేసుకుంటాం. హలంగ్యాపి దీర్ఘ శుద్ధి శివరిక్తం హలి ప్రకారంగా. పక్కన రాత్రి శబ్దం బహువచనం ఉంది కాబట్టి కళ్యాణి పంచమా రాత్రయః. అలాగే కళ్యాణి దశమా దశమ కూడా మట్ ప్రత్యయం అన్నమాట. తస్య పూర్ణ ప్రకారంగానే ఇక్కడ పూర్ణ ప్రత్యాంత ప్రాతిపదికం కాబట్టి మనకు ఇక్కడ అప్రత్యయం తెచ్చుకొని ఎస్సీ లోపం చేసుకుని మళ్ళీ కలుపుకున్నట్లయితే మళ్ళీ స్త్రీలింగం టాప్ తెచ్చుకొని కళ్యాణి దశమ అనే రూపము కళ్యాణి పంచమ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ప్రమాణి శబ్దం అంతిమంలో ఉన్న ప్రాతిపదికం తీసుకున్నట్లయితే స్త్రీ ప్రమాణి ఏషాం తే స్త్రీ ప్రమాణాః కుటుంబినః. అంటే కొన్ని చోట్ల స్త్రీ యొక్క వాక్యం అనేది స్త్రీ యొక్క వచనం అనేది ప్రామాణికంగా ఉంటుందన్నమాట. స్త్రీ ప్రమాణి ఏషాం తే ఏ కుటుంబంలో ఒక స్త్రీ ఆధిపత్యం ఉంటుందో స్త్రీ యొక్క వచనమే నడుస్తూ ఉంటుందన్నమాట. వారి యొక్క జ్ఞానానుసారంగా వారి యొక్క వయోవృద్ధానుసారంగా లేదంటే వారి యొక్క
శక్తి సామర్థ్యానుసారంగా వారి యొక్క ప్రామాణికత ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే స్త్రీ ప్రమాణి ఏషాం తే తే కుటుంబినః తే స్త్రీ ప్రమాణాః కుటుంబ స్త్రీ ఇక్కడంతా స్త్రీ ప్రమాణికంగా ఉంటారండి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అది గృహ విశేషంలో కుటుంబ విశేషంలో ఒక్కో చోట ఒక రకంగా ఉంటుంది. మొత్తం ఇక్కడ ప్రమాణి శబ్దం అంత్యంలో ఉంది కాబట్టి స్త్రీ ప్రమాణి ప్రమాణి అంత్యంలో ఉన్న ప్రాతిపదికం కాబట్టి సమాసంతో యుక్తమైన ప్రాతిపదికం కాబట్టి బౌద్ధ సమాసంతో యుక్తమైనటువంటి ప్రమాణి శబ్దాంతంతో యుక్తమై ఉంది కాబట్టి మన ప్రకృతం ప్రకారం అప్పు తెచ్చుకుంటాము. ఇక స్త్రీ లోపం ఎస్ఏది లోపం చేసుకుంటాం మళ్ళీ. అప్పుడు శ్రీ ప్రమాణి అనేది శ్రీ ప్రమాణ అలా వచ్చేసింది. ప్రమాణ ప్లస్ ఇక్కడ అప్రత్యంలో ఆ కలుపుకున్నట్లయితే శ్రీ ప్రమాణ అలా వస్తుంది. కుటుంబిన బహువచనం ఉంది కాబట్టి జస్ట్ తెచ్చుకుని జస్ట్ స్థానంలో అస్ అనుబంధం లోపం చేసుకున్నట్లే శ్రీ ప్రమాణాస్ అయిపోతుంది. తర్వాత అంతిమ సకారానికి ద్వితీయ విసర్గం చేసుకున్నట్లయితే శ్రీ ప్రమాణాహ కుటుంబినాహ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అంటే అటువంటి పరివారం ఏ పరివారం అయితే భార్యకి ప్రాధాన్యత ఉంటుందో స్త్రీకి ప్రాధాన్యత ఉంటుంది అటువంటి కుటుంబాన్ని ఆ స్త్రీ ప్రమాణి ఏషాంతే స్త్రీ ప్రమాణాహ కుటుంబినాహ అని చెప్పి మనం ప్రస్తావించుకుంటాం. అస్తు నెక్స్ట్ చూడండి. అంతర్ బహిర్భ్యాంశ లోమ్న అంతర్ బహిర్భ్యాం అంతర్ బహిర్భ్యాంశ లోమ్న అంతర్ బహిర్భ్యాం పంచమే విభక్తి ద్వివచనం చ అవ్యపదం లోమ్న పంచమే విభక్తి ఏకవచనం. ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాము. సమాసం వచ్చేసి అంతశ్చ బహిశ్చ అంతర్బహిషౌ అంతర్బహిషౌ తాభ్యాం బహిశబ్దం అందుకే బహిషౌ వచ్చింది ద్వివచనంలో. తాభ్యాం అంతర్బహిర్భ్యాం ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి అప్పు బహువ్రీహౌ సమాసాంతాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ మనకు అనువృత్తి కనిపిస్తున్నాయి. అర్థ అంతర్ బహిస్ ఈ మూడు శబ్దాలు ఇలా ఉండే అవయ పదాలు. అంతర్ బహిస్ ఇత్యేతాభ్యాం పదో యో లోమన్ శబ్ద అంతర్ శబ్దానికి బహిష్ శబ్దానికి పరంగా అంటే ఉత్తరంగా దాని తర్వాత లోమన్ శబ్దం ఉన్నట్లయితే అటువంటి లోమన్ శబ్దాంత ప్రాతిపదికం చేత బహుది సమాస ప్రాతిపదికం చేత సమాసాంతం అప్పు ప్రత్యయో బహుది సమాసాంత అప్రత్యయం వస్తుంది. సూత్రంలో మనకు శబ్దం అంతర్ బహిర్భ్యాంచ లోమ్న సూత్రంలో పదాలను బట్టి మనకు అర్థం కూడా అక్కడే ఉంది. అంతర్ బహిస్ ఇత్యేతాభ్యాం పదయో లోమన్ శబ్ద తదంతాత్ బహువ్రీహేహి సమాసాంతో అప్రత్యయో భవతి. అందుకే ఉదాహరణలు కూడా అంతర్గతాని లోమాని అస్య అంతర్లోమ ప్రావారః ప్రావారః బహిర్లోమ పటః బహిర్లోమ పటః. అంటే ఎవరికైతే లోమాలు లోపలికి ఉన్నాయో సూక్ష్మంగా ఉన్నాయో తక్కువగా ఉన్నాయో అంతర్లోమ అంటాం. కొందరికి లోమాలు అంటే రోమాలు అంటే ఇంటికి లోమాలు అంటే రోమాలు చిన్న చిన్న వెంట్రుకలు మనకు శరీరం మీద ఉన్నటువంటివి కాళ్ళకు ఛాతీ మీద అదంతా ఉంటాయి. శరీరానికి కొందరికి అంత పూర్తిగా సంపూర్ణంగా ఉంటాయి. కొంచెం తక్కువగా ఉంటాయి కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అస్తు అది వారి యొక్క ప్రకృతిని బట్టి ఉంటుంది. ఒక్కొరికి ఒక రకమైన ప్రకృతిని బట్టి ఉంటుంది. ఇక్కడ అంతర్లోమ అంటే లోమాలు ఎవరికైతే సూక్ష్మంగా చిన్నగా ఉన్నాయో అంతర్లోమ అంటాం లోపలికి ఉన్నాయి. బహిర్లోమ ఎవరికైతే లోమాలు బహిర్ముఖతంగా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయో అది బహిర్లోమ అంటాం అంట. సో అందుకే ఉదాహరణలు కూడా మనకు అంతర్గతాని లోమాని అస్య ఎవరికైతే అంతర్ముఖంగా అంతరంగంగా సూక్ష్మంగా ఉన్న ఎవరికైతే అంతర్లోమ ప్రావారః అని చెప్పుకున్నాం. అలాగే బహిర్లోమ పటః. ఈ రకంగా మనకు ఇక్కడ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ లోమన్ అంతర్ శబ్దం తర్వాత లోమన్ ప్రాతిపదిక ఉండాలని చెప్పుకున్నాం. అలాగే ఉంది ఇక్కడ లోమన్ మనము లోమన్ శబ్దాంతం కాబట్టి తదంతా బహుది సమాసంతో ప్రాతిపదికం చేత మన సూత్రం ప్రకారం అప్పు తెచ్చుకుంటాం. అప్పుకు అనుమతి లోపం చేస్తే ఆ మిగులుతుంది. లోమన్ శబ్దంలో మనకు టీ భాగం లోపం చేసుకుంటాం. టీ భాగం లోపం చేసుకున్నట్లయితే లోము మా హలంత మిగులుతుంది. మా హలంతానికి అప్పు ప్రత్యయంలో ఆ కలుపుకున్నట్లయితే అంతర్లోమ అలా ఉంటుంది. అంతర్లోమ అలాగే బహిర్లోమ తర్వాత మనం సూ తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకున్నట్లయితే అంతర్లోమ బహిర్లోమ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయన్నమాట. అంతర్లోమ బహిర్లోమ. ఫస్ట్ ఈ రకంగా మనం రూపాలు అర్థం చేసుకోవాలి.
అంతర్లోమహ తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఈ సమాసాంత ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత రూపం మనకు మన రామశబ్దానికి సమానంగా పురుష శబ్దానికి సమానంగా లోమహ లోమో లోమాహ అని చెప్పి సామాన్యంగా నడుస్తుంది అన్నమాట. అస్తు. నెక్స్ట్ వచ్చేసి ఐ నాసికాయా సంజ్ఞాయాం నసంచాస్తూలాత్. ఐ నాసికాయా సంజ్ఞాయాం నసంచాస్తూలాత్. అచ్ ప్రథమ విభక్తి ఏకవచనం, నాసికాయాः షష్ఠీ విభక్తి ఏకవచనం, సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనం, నసం ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం, అస్థూలాత్ పంచమి విభక్తి ఏకవచనం. ఈ రకంగా మనం ఎన్ని రకాలుగా పద విభాగం చేశాం. సమాసం గమనించినట్లయితే ముందుగా అస్థూలాత్ దీంట్లో నయ సమాసం ఉంది. నా స్థూల అస్థూల తస్మాత్ అస్థూలాత్ ఇది నయ తత్పురుష సమాసం. అనువృత్తి వచ్చేసి బహువ్రీహౌ సమాసాంతాః తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః నాసికాంతాత్ బహువ్రీహేః సమాసాంతో అచ్ ప్రత్యయో భవతి. నాసికాంత శబ్దం ఉండాలి. నాసికాంత బహుది సమాసం. నాసికా శబ్దం అంతిమంలో ఉన్నట్టు బహుది సమాసం చేత నాసికాంతాత్ బహువ్రీహి సమాసాంతో అచ్ ప్రత్యయో భవతి. సమాసానికి అంతిమంలో ఉండే ప్రత్యయం అంటే అచ్ ప్రత్యయో భవతి. అందుకే నాసికా శబ్దస్య చ స్థానే నసం ఆదేశో భవతి సంజ్ఞాయాం విషయే. నచేత్ స్థూల శబ్దాత్ పదం నాసికా భవతి. అంటే స్థూల శబ్దానికి పరంగా నాసిక శబ్దం ఉండకూడదు. నచేత్ స్థూల శబ్దాత్ పదం నాసికా భవతి. స్థూల శబ్దానికి పదం నాసిక ఉండనట్లయితే అప్పుడు మాత్రమే నాసికా శబ్దాంత, అది స్థూల శబ్దానికి తర్వాత ఉండకూడదు. అది మరి ముఖ్యంగా. అందుకే అటువంటి నాసికా శబ్దాంత భౌతిక సమాసం ఏదైతే ఉందో అప్పుడు సమాసాంత అచ్ ప్రత్యయం వస్తుంది. ఎప్పుడైతే అటువంటి నాసికా శబ్దాంత ప్రతిపదికం బహుళ సమాసాంత ప్రతిపదికం చేత మనం అచ్చు ప్రత్యయం తెచ్చుకుంటామో అప్పుడే ఆ నాసికా శబ్ద స్థానంలో నసం కూడా ఆదేశం వస్తుంది. నాసికా స్థానంలో నసం ఆదేశం వస్తుంది అన్నమాట. ప్రత్యయం వచ్చినప్పుడు బాగా నాసికా ఉంటుంది. ప్రత్యయం వచ్చిన తర్వాత నసం కూడా నాసికా స్థానంలో నసం ఆదేశంగా వస్తుంది అన్నమాట. సంజయ్ విషయం అయితే సంజయ్ విషయం గమ్యమానంగా ఉన్నట్లు అయితేనే అప్పుడు మాత్రమే ఇక్కడ ఇవన్నీ కండిషన్స్ వర్తిస్తాయి అన్నమాట. ఇలాంటి కండిషన్ లో ఉన్నప్పుడు అచ్ ప్రత్యయం వస్తుంది. చూడండి టచ్. అలాగే ఇక్కడ మనం అచ్చు ప్రత్యయం తెచ్చుకున్నాం. ఇక్కడ మళ్ళీ సమాసానికి అంతిమంలో వచ్చే ప్రత్యయం అచ్చు ప్రత్యయం తెచ్చుకున్నాము. అస్తు. సో అదే విధంగా ఇక్కడ మనకు ఉదాహరణలు కూడా ఇవ్వబడ్డాయి. ఒకసారి మళ్ళీ గమనించండి. నాసికాంతాత్ బహువ్రీహేః సమాసాంతో అచ్ ప్రత్యయో భవతి. నాసికా శబ్దస్య స్థానే నసం ఆదేశో భవతి సంజ్ఞాయాం విషయే. నచేత్ స్థూల శబ్దాత్ పదో నాసికా భవతి. ఎందుకంటే అస్థూలాత్ అని చెప్పి స్థూల శబ్దం తర్వాత ఉన్నట్లయితే అక్కడ రాదు. స్థూల శబ్దం కాకుండా మిగిలిన ఏ శబ్దాలు తర్వాత నాసిక శబ్దం ఉండొచ్చు అన్నమాట. అంటే అటువంటి అందుకెందుకు సూత్రం విశేషంగా అస్థూలాత్ స్థూల శబ్దానికి తర్వాత నాసికా శబ్దం ఉండకూడదు. మిగిలిన ఏ శబ్దానికి తర్వాత ఉండొచ్చు. ఒక స్థూల శబ్దం పక్కన మాత్రం ఉండకూడదు అని చెప్పి విశేషంగా నిషేధించబడింది అన్నమాట. అందుకే ఉదాహరణకి ఇక్కడ ధ్రురివ నాసికా అస్య ధ్రునసః వడ్రీనసః. ధ్రురివ నాసికా అస్య ధ్రునసః వడ్రీనసః. ధ్రురివ నాసికా అస్య ధ్రునసః వడ్రీనసః. రెండు ఉదాహరణ చేశారు ఇక్కడ. ధ్రువుకి సమానంగా నాసిక ఉంది ఎవరికైతే అటువంటి వ్యక్తిని ధ్రునసః అంటాం, లేదా వడ్రీనసః అని చెప్పి పిలుచుకుంటాం అంట. ఇక్కడ ధ్రునసః వడ్రీనసః అంటే ధ్రునస అంటే నాసిక పొడువుగా ఉంది ఎవరికైతే అటువంటి వ్యక్తిని ధ్రునసః అంటామంట. అలాగే వడ్రీనస కూడా ఇదే విధంగా పొడువుగా వెడల్పుగా ఉన్నటువంటి వ్యక్తి విశేషాన్ని ఇక్కడ ధ్రునసః వడ్రీనసః అని చెప్పి ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనకు నాసిక శబ్దాంత బౌద్ధి సమాసంత ప్రాతిపదికం కావాలి కాబట్టి ధ్రువుకి నాసికకి బౌద్ధి సమాసం చేశాం కాబట్టి ధ్రువ నాసిక యస్యస ధ్రునాసిక అని చెప్పుకున్నాం. సో అది ధ్రునాసిక అనే నాసికా శబ్దాంత బౌద్ధి సమాసం దుక్కున్న ప్రాతిపదికం కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా అచ్ ప్రత్యయం వస్తుంది. ధ్రునాసిక అచ్ కనుమతి లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఎప్పుడైతే అచ్ ప్రత్యయం వచ్చిందో నాసికా శబ్దానికి నసం ఆదేశం వస్తుంది. అని ధ్రునసం అయిపోయింది. ధ్రునసం తర్వాత మనము ధ్రునసం ధ్రునస్ పదము
ఇక్కడ మూల ప్రాతిపదిక మనకు ధృనస్. ధృనస్ ఇక్కడ మనకు నాసిక బహుళ సమాసే ఆత్మప్రత్యయ భవతి. ధ్రురివ నాసిక అస్య ధృనసః. ధ్రు అనేది ముందు పూర్వపదం ఉంది, ఇక్కడ ధ్రు నసః. ఇక్కడ ధృనస్ అనే నాసిక నస్కి నసం ఆదేశం వస్తుంది. తో ధృనస్ ఇలా వచ్చింది. ధృనాసిక ధ్రు నాసిక ఎస్ ధృనాసిక ఆత్మ తెచ్చుకున్నాం. నాసికా స్థానంలో నసం వచ్చింది. నసంలో ఇక్కడ నసం పూర్తి తెచ్చుకుంటామా, ఆత్మప్రత్యయం వస్తుంది సంజయ విషయంలో కదా. స్థానంలో నసం ఆదేశం వస్తుంది. నసం అంటే తాత్పర్యమో ఇక్కడ మనకు విభక్తి నస ఆదేశం వస్తుంది అన్నమాట. ఏంటి నస ఆదేశం వస్తుంది. అందుకే ధృనస తర్వాత ఆత్మప్రత్యయం ఉంది కదా మనకు. ఆత్మప్రత్యయం ఉంది కాబట్టి ఎస్ లోపం చేసుకున్నాం. ధృనస్ అయిపోతున్నాం, సకార అనంతం వస్తుంది. ఆ సకార అనంతానికి మళ్ళీ ఆత్మప్రత్యయం యొక్క కలిపినట్లే ధృనస. తర్వాత నత్వం చేసుకుంటాము. అరసాభ్యాం అట్కుప్వాం వాయవి ప్రకారంగా. అప్పుడు ధృనస అలా వస్తుంది. తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటాం. ఇక్కడ నత్వం అనేది పూర్వపద సంధ్యాయం అగహ ప్రకారంగా వచ్చిందంట. రస అట్కుప్వాం వాయవి ప్రకారం కాదు, పూర్వపద సంధ్యాయం అగ పూర్వపదం కదా, అందుకే ఇక్కడ విశేష సూత్రం వచ్చిందన్నమాట. ఈ సూత్రంలో మనకు ఎందుకంటే సమాన పదే అంటున్నాడు, సమాన పదం కాదు, అందుకే ప్రాప్తం లేదు. అందుకే ఈ సూత్రం ప్రకారంగా మనకు నత్వం చేసుకోవాల్సి వచ్చింది. నత్వ ప్రకారం నుంచి పూర్వపద సంధ్యాయం అగహ ప్రకారంగా ధృనస్లో ఉండే నకారానికి నత్వం వచ్చేస్తుందన్నమాట. అందుకే ధృనసః. అలాగే వడ్రీనసః కూడా ఇదే విధంగా వడ్రీ శబ్దం చేత నాసిక ప్రాతిపదికం ఉత్తరపదంగా ఉన్నప్పుడు మనకు ఆత్మప్రత్యయం తీసుకొచ్చి వడ్రీనస్ ఇలా కూడా నాసిక నస ఆదేశం వస్తుంది. ఎస్ లోపం చేసుకుని వడ్రీనస సు విసర్గాలు చేసుకున్నట్లయితే మనకు వడ్రీనస అనే రూపాలు సిద్ధిస్తాయి. అస్తు. ఉపసర్గాచ్చ. ఉపసర్గాత్ పంచమి విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి ఐ నాసికాయాః నసం బహువ్రీహౌ సమాసాంతాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఉపసర్గాత్ పరో యో నాసికా శబ్దః. ఉపసర్గానికి పరంగా ఏదైనా ఇక్కడ ఉపసర్గం ఇదే అదని చెప్పలేదు. ఉపసర్గాత్ పర 22 ఉపసర్గాలు ఏదైనా తీసుకోవచ్చు. ఉపసర్గాత్ పరో యో నాసికా శబ్దః తదంతాత్ బహువ్రీహేః అచ్ ప్రత్యయో భవతి. తదంత బహువ్రీ సమాసం చేత అచ్ ప్రత్యయం వస్తుంది. నాసికా శబ్దస్య స్థాని ఇక్కడ నసం ఆదేశో భవతి. నసం అంటే నస ఆదేశం వస్తుందన్నమాట. అందుకే ఉదాహరణ కూడా ఉన్నత నాసిక అస్య ఉన్నసః, ప్రగత నాసిక అస్య ప్రనసః. ప్రతిష్టంగా ముక్కు ఉంది ఎవరికైతే, ఉన్నతంగా ఉంది ముక్కు ఎవరికైతే అలాగా తీసుకుంటామట. అందుకే ఇక్కడ కూడా ప్రనసహలో కూడా మనకు ఇక్కడ ఉపసర్గాత్ నోత్పరహ ప్రకారంగా నత్వం వచ్చిందంట. ఉపసర్గాత్ నోత్పరహ ప్రకారంగా ప్రనసహలో ప్రా ఉపసర్గం కదా, అక్కడ ప్రా ఉపసర్గంతో విశిష్టంగా సూత్రం వ్యక్తం చేయబడింది కాబట్టి నత్వం వచ్చిందన్నమాట. ఉత్తు పూర్వక్ ఉన్నాసిక, ఉత్నాసిక ఉన్నాసిక అయిపోయిందన్నమాట. ఇక్కడ ఉత్ నాసిక కదా, అందుకే ఇక్కడ పదసవదనం వచ్చేసి ఉన్నాసిక అయిపోయింది అనమాట. అందుకే ఉన్నాసిక స్థానంలో నసం ఆదేశం వచ్చింది. ఉన్నస్ ఎస్ ఏది లోపం చేసుకుంటే ఉన్నస పూర్తిగా వచ్చేసింది. ఉన్నస మళ్ళీ సు తెచ్చుకొని సుస్థానంలో ఋతు విసర్గం చేసుకునేది ఉన్నసహ అలా వస్తుంది అనమాట. ఇక్కడ ఉత్తు ప్లస్ నస్కి మధ్య పదసవనం చేసుకున్నట్లయితే ఉత్తులో ఉండే తకారం నకారంగా మారిపోతుంది అనమాట. అస్తు. ప్రనసాలు ఇక్కడ మనకు నత్వం అనేది ఉపసర్గాత్ నోత్పరహ ప్రకారంగా ఉపసర్గానికి పక్కన ఉండేటువంటి నస్లో ఉండే నకారానికి నత్వం వచ్చేస్తుంది అనమాట. రూపసిద్ధి పైన చెప్పిన విధంగానే మనకు అదే విధంగా సామాన్యంగానే ఉంటుంది. అస్తు. కాదు ఉపసర్గానికి తర్వాత ఉన్నటువంటి నాసికా శబ్దానికి నస ఆదేశం వస్తుంది. ఇది మనం గమనించాలి. అస్తు. ఇప్పుడు నత్వం కూడా ఉపసర్గాత్ నోత్పరహ ప్రకారం నత్వం చేసుకుంది. ఇక్కడ ధృనసహలో మాకు కూడా పూర్వ సంజయ మగ అక్కడ చేయలేదంటే అక్కడ ఉపసర్గం లేదనమాట. ఉపసర్గం లేదు కాబట్టి ఆ సూత్రం ప్రకారం నత్వం వచ్చింది. ఇక్కడ ఉపసర్గం ఉంది కాబట్టి ఉపసర్గానికి విశేషంగా ఈ సూత్రం ద్వారా చెప్పబడింది కాబట్టి దీని ద్వారా నేను నత్వం చేసుకున్నామాట. అది గమనించాలి. రెండింటి మధ్య తేడా వ్యత్యాసం. నెక్స్ట్ చూడండి.
సుప్రాత సుస్వ సుధివ శారిక శారి కుక్ష చతుర చతుర శ్రైణి చతురశ్రైణి పదా పదాజపద ప్రోష్టపదాః పదాజపద ప్రోష్టపదాః సుప్రాత సుస్వ సుదివ సారి కుక్ష చతురశ్రైణి పదాజపద పోష్టప్రదాః. ఇది మనకు సూత్రము. మనం పద విభాగం చేసుకునేట్లయితే అంతా కలిసి ఒకే పదంగా పెట్టుకున్నాం. సుప్రాత సుస్వ సుదివ సారి కుక్ష చతురశ్రైణి పదాజపద ప్రోష్టపదాః. ఇదంతా కలిసి ఒకే పదంగా తీసుకుని సమస్త పదము ప్రథమ విభక్తి బహువచనం. ఇప్పుడు విభాగం చేసుకున్నట్లయితే సుప్రాతశ్చ, చూడు ఆ పదం ఎన్ని పదాలు ఉన్నాయి దాంట్లో మనకు విగ్రహవాక్యంలో తెలుస్తుంది. సుప్రాతశ్చ సుస్వశ్చ సుదివశ్చ సారి కుక్షశ్చ, ఇదంతా ఒక పదం. సారి కుక్ష ఒక పదం, సారి వేరు కుక్ష వేరు కాదు, ఒకటే పదం ఇది. సారి కుక్షశ్చ చతురస్రశ్చ ఏని పదశ్చ అజపదశ్చ ప్రోష్టపదం చ అజపదం చ ప్రోష్టపదం చ ఇత్యేతే ప్రోష్టపదాః తే ప్రోష్టపదాః తే ప్రోష్టపదాః అలా వచ్చేస్తున్నాయి. ఇది ప్రోష్టపదాః సమస్త పదాన్ని సుప్రాత సుస్వ సుదివ ఇది ప్రోష్టపదాః అలా వచ్చేస్తున్నమాట. చూడు ఇక్కడ మనకు సూత్రార్థంలో పద విభాగాన్ని బట్టి విగ్రహవాక్యం పద విభాగాన్ని బట్టి పైన ఏ సూత్రాన్ని ఏ పదం ఎక్కడ తెగొట్టుకో మనం తెలుస్తున్నాం. లేకపోతే మనకు దివా సారి కుక్షి చతుర అని పెట్టుకున్న అర్థం మారిపోతుంది అన్నమాట. అంటే ఏ పదం ఎక్కడ తెగొట్టుకోవాలనేది మనకి ఎక్కడైనా పైన స్పష్టం కాకపోతే సూత్రార్థంలో పద విభాగంలో మనకు స్పష్టమవుతుంది అన్నమాట. అస్తు మొత్తానికి ఇవన్నీ ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చెప్పుకున్నామట. ఇది ప్రోష్టపదాః అలాగా మనకు ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం వస్తుంది. అనువృత్తి వచ్చేసి అచ్ బహువ్రీహౌ సమాసాంతాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః చూడండి, సుప్రాత సూత్రం ఉండే పదాలు మళ్ళీ చెప్పుకుంటున్నాం ఇక్కడ. సుప్రాత సుస్వ సుదివ సారి కుక్ష చతురస్ర ఏనీ పద అజపద ప్రోష్టపద ఇత్యేతే బహువ్రీహి సమాసాః శబ్దాః. ఇవన్నీ బహువ్రీహి సమాస పదాలంట, బహువ్రీహి సమాసాంత శబ్దాలు అన్నమాట. ఇత్యేతే ఇవన్నీ కూడా ఇది ఏతే బహువ్రీహి సమాసాః శబ్దాః అచ్ ప్రత్యయాంత. అలాగే బహుళ సమాసం వీటన్నిటికీ అంతిమంలో అచ్ ప్రత్యయం ఉందన్నమాట. బహుళ సమాసాః అచ్ ప్రత్యయాంత నిపాత్యంతే. ఇవన్నీ కూడా బహుళ సమాసం తీసుకున్న తర్వాత సమాసాంత అచ్ ప్రత్యయం కలిపి తయారు చేసేటువంటి శబ్దాలు అన్నమాట. కొంచెం నిపాతం చేసుకున్నాం. అందుకే బహుళ సమాసాః శబ్దాః అచ్ ప్రత్యయాంత నిపాత్యంతే. ఇవన్నీ నిపాతం ద్వారా తయారు చేయబడ్డాయి. అంటే పైన సూత్రంలో చెప్పుకునే పదాలన్నీ శబ్దాలను కూడా అచ్ ప్రత్యాంతము తోటి మనం తయారు చేసుకున్నాం. అచ్ ప్రత్యాంత నిపాత్యంతే. నిపాతం ద్వారా కొన్ని చోట్ల ప్రాప్తం అవుతుంటే కొన్ని చోట్ల అప్రాప్తం అవుతుంటే అట్లా ఎక్కడ ఏ రకం కావాలో ఆ రకంగా మనము శబ్దాలను తయారు చేసుకున్నాం నిపాతనం ద్వారా. అస్తు అందుకే అచ్ ప్రత్యాంత నిపాత్యంతే అని చెప్పి ఇక్కడ సూత్రార్థం చెప్పబడింది. అదేవిధంగా ఉదాహరణ కూడా ఇచ్చారు. ఒక్కొక్క పదానికి ఎక్కడ పరివర్తన జరిగిందో ఎక్కడ విశేషంగా వచ్చిందో అది మాత్రం చూపిస్తున్నామట. శోభనం ప్రాతరస్య సుప్రాతః. శోభనం ప్రాతః, శోభనంగా ఉంది ప్రాతకాలం అస్య ఎవరికైతే సుప్రాతః, సుష్టు ప్రాతకాలం అంటే గుడ్ మార్నింగ్ అంటాం కదా, అక్కడ గుడ్ మార్నింగ్ అనేది చాలా తక్కువగా వస్తుంది వాళ్ళు చెప్పుకుంటారు. మనకు సుప్రాత అనేది ప్రతిదినం సుష్టుగానే ఉంటుంది. ప్రాతకాలం అనేది ఎల్లప్పుడు ఆనందదాయకంగానే ఉంటుంది అన్నమాట. అస్తు మొత్తానికి సుప్రాతః. సుప్రాతః శబ్దం అనేది తో సుప్రాతః లో ఇక్కడ సుప్రాత అనే బహుళ సమాసాంత అచ్ప్రత్యయ శబ్దం కాబట్టి ఇక్కడ సుప్రాత శబ్దం టీ లోపశ్చి నిపాతిత. ఇక్కడ టీ లోపం నిపాతం చేసుకున్నాం. నిపాతం చేస్తే మనకు సుప్రాత అనే రూపం సిద్ధించిందన్నమాట.
ప్రాతర్ అని ఇచ్చారు మహోదయ. ప్రాతర్ శబ్దం మూల శబ్దం అవే పదం అంటే ప్రాతర్. ప్రాతరులో టీ భాగం అర భాగం లోపిస్తుంది అనమాట. ప్రాతరులో టీ భాగం అర భాగం అవుతుంది కాబట్టి అది లోపిస్తుంది. లోపించినప్పుడు ప్రా సుప్రాత్ టా హలంతం ఉంటుంది. టా హలంతానికి అచ్ప్రత్యాంతం నిపాతం చెప్పాం కదా. అచ్ప్రత్యం కలిపినట్లయితే సుప్రాత అలా ఉంటుంది. ప్రాతర శబ్దం అన్నమాట. సుప్రాత సు తెచ్చుకుని మళ్ళీ విసర్గాలు చేసుకుంటాం. అలాగే శోభనం శ్వో అస్య సుస్వహ. శోభనం శ్వః సుస్వహ. ఇక్కడ స్వ శబ్దం. ఇక్కడ శోభనం శ్వః అస్య సుస్వహ అంటే సుష్టు స్వహ రేపు దినము శోభనంగా ఉండాలి, ఉత్తమంగా ఉండాలి అర్థంలో. ఇక్కడ స్వ ప్రాతిపదిక స్వాని అవే పదం కాబట్టి ఇక్కడ మనకు అచ్ప్రత్యం తెచ్చుకుంటాం, టీ లోపం చేసుకుంటాము. టీ అంటే స్వాలో ఉండే వకారం నుండి అకారం లోపిస్తుంది. తర్వాత మనం కలుపుకున్నట్లయితే సుస్వ వస్తుంది. తర్వాత సు తెచ్చుకుని రుత్వ విసర్గం చేసుకుంటాం. అలాగే శోభనం దివ అస్య సుదివ. ఇక్కడ దివ అనే ప్రాతిపదికం కాబట్టి ఇక్కడ ఎస్సి లోపం చేసుకుని సుదివ అనే రూపం తయారు చేసుకుంటాం. శారీరివ కుక్షి. శారీ శబ్దం కదా. శారీరివ కుక్షి అస్య శారీ కుక్ష. శారీ కుక్ష శబ్దం మనకు. శారీ కుక్ష శబ్దం చేత మనకి ఇక్కడ కూడా అచ్ప్రత్యం తెచ్చుకున్నాం. ఇక్కడ టీ భాగం లోపం చేసినట్లయితే శారీ కుక్ష కలుపుకొని శారీ కుక్ష అలా తయారు చేసుకుంటాం. తర్వాత సుధించుకుని ఋతు విసర్గం కామన్గా వస్తుంది. అలాగే చతస్రో ఆశ్రయో యస్య. 4 ఆశ్రయాలు ఉన్నాయి ఎవరికైతే. చతస్రో ఆశ్రయో యస్య స చతురస్ర. చతస్ర శబ్దము. చతస్ర శబ్దానికి మనకు ప్రకృతి సూత్రం ప్రకారంగా మనము అచ్ప్రత్యాన్ని నిపాతం చేసుకుంటాము. అలాగే ఇక టీ భాగం లోపం చేసిండే చతస్ అలా ఉంటుంది. చతస్సు అలాగే చతస్ర అలా ఉంటుంది. టీ భాగం లోపం చేసిన చతస్ర పక్కన అదే హలంతానికి కలిపినట్లయితే చతస్ర అలా వస్తుంది. తర్వాత సు తెచ్చుకుని లుప్త విసర్గం చేసుకుంటాం అనమాట. చతస్ర ఆశ్రయో యస్య. ఓకే. చతురస్ర. చతురస్ర చతుర్ శబ్దము. చతుర్ శబ్దానికి ఆశ్రయ శబ్దం కలిపి చతురస్ర అయిపోయింది అనమాట. ఇప్పుడు చతురస్ర శబ్దంలో టీ భాగం లోపం చేస్తే ఆ భాగం వెళ్తుంది. అప్పుడు షాకి సకారం రకారం 2 హలంతాలు ఉంటాయన్నమాట. ఆ హలంతానికి మనం అచ్ప్రత్యం నిపాతం ద్వారా ఏదైతే వచ్చిందో అది మనం కలుపుకుంటాం. అందుకే చతురస్ర అలా వస్తుంది. ఓకే. అందుకే సు తెచ్చుకుని విసర్గం చేసుకుని చతురస్ర. అస్తువా. అలాగే ఏన్యా ఇవ పాదు అస్య స ఏనీ పద. ఏన్యా ఇవ పాదు. ఏని పాద శబ్దం. పాదకి పద ఆదేశం వస్తుంది. ఇక్కడ అది నిపాతం ద్వారా చేసుకోవచ్చు. మనం ఇక్కడ పద వచ్చిన తర్వాత మళ్ళా ఆచ్ప్రత్యం యొక్క ఆగల్పినైతే ఏని పద అలా వస్తుంది. తర్వాత సు తెచ్చుకుని విసర్గం చేసుకుంటాం. ఏని పద. అలాగే అజస్య ఇవ పాదౌ అస్య అజ పద. అజస్య ఇవ పాదౌ అస్య. అజ అంటే మేకకు సమానంగా పాదాలు ఉన్నాయి ఎవరికైతే అజ పాద అంటామట. ఇక్కడ అజ పాద శబ్దము. పాద శబ్దానికి పద ఆదేశం వస్తుంది. అజ పద్ పక్కన టచ్ ప్రత్యయం తీసుకున్నాము. సమాసాంత టచ్ ప్రత్యము నిపాతం ద్వారా అది కలుపుకున్నట్లయితే పాదకు పద ఆదేశం కూడా వస్తుంది. ఆ పద ఆదేశం వచ్చినప్పుడు దకార హలంతానికి అచ్ ప్రత్యయం యొక్క కలిపినట్లయితే అజ పద అలా వస్తుంది అన్నమాట. తర్వాత సు తెచ్చుకుని విసర్గాలు చేసుకుంటాం. అలాగే ప్రోష్ట సేవ పాదవ్ అస్య స ప్రోష్ట పద. ఇప్పుడు ప్రోష్ట పద అనే ప్రోష్ట పాద శబ్దానికి ప్రోష్ట పద అవుతుంది. ఇక్కడ మనం అచ్ప్రత్యం తెచ్చుకుంటాం కాబట్టి పాద శబ్దానికి పద ఆదేశం వస్తుంది. ప్రోష్ట పద. తర్వాత సు తెచ్చుకొని ఎస్సేతి లోపం చేసుకుని తర్వాత ఆకారం కలుపుకొని దాన్ని నిమిత్తం చేసుకుని సు విసర్గం చేసుకునేట్లయితే ప్రోష్ట 15 రూపాయలు మనకు సిద్ధిస్తాయి. ఈ రకంగా మనం అర్థం చేసుకోండి. సుప్రాత అంటే మంచి ప్రాతకాలము ఉంది ఎవరికైతే. అత్యాహై కాల్ జిష్ట. సుస్వహ అంటే స్వహ అనే దినము చాలా మంచిగా ఉంది ఎవరికైతే. సుదివ దినం ఎవరికైతే సుష్టుగా ఉందో. సారి కుక్ష మైనాకే సమాన్ కుక్షి వాళ్ళ. మైనా పక్షికే సమాన్ కుక్షి ఉంది ఎవరికైతే. అలాగే చతురస్ర
4 కోణములు కలిగినటువంటి పదార్థం ఏదైనా కావచ్చు. చతురస్ర అంటే ఇక్కడ 4 కోణాలు, 4 మూలలు. ఏని పద అంటే హిరణ్యక సమాన్ జిస్కే పేరే. ఏని పద అంటే ఇక్కడ తాత్పర్యము నేను ఏన్యా ఇవ పాదవు యసి ఏని పద. ఏని అంటే జింక యొక్క పాదాలకు సమానంగా ఎవరికైతే పాదాలు ఉన్నాయో అతను ఏని పద అంట. ఏని అంటే ఇక్కడ జింక, అందుకే ఏని పద. జింకకు సమానంగా కాళ్ళు ఉన్నాయి ఎవరికైతే అతను ఏని పద అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే అజ పద. అజ అంటే మేకకు సమానంగా పాదాలు ఉన్నాయి ఎవరికైతే దాన్ని అజ పద అని చెప్పుకున్నాం. ప్రోష్ట పద, గౌకి సమానంగా పాదాలు ఉన్నాయి ఎవరికైతే గోపద అని చెప్పి ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాం. అన్నింటిలో పాద శబ్దానికి పద ఆదేశం చేసుకుని రూపం తయారు చేసుకున్నట్లయితే ఈ రకంగా సిద్ధిస్తుంది. అస్తు. రూపాలు కూడా మనకు అన్ని సామాన్యంగానే ఉన్నాయి. అన్ని చోట్ల మనం విగ్రహవాక్యం చూస్తూనే వస్తున్నాం. అన్నిట్లో ఆస్పత్తి నిపాతం చేయబడింది, అది విశేషం అనమాట. టీ భాగం అనేది ప్రాతర శబ్దంలో టీ భాగం లోపం చేసుకున్నాము. అలా మిగిలిన చోటల్లో సామాన్యంగా ఉన్నాయి, కానీ ఆస్పత్తి అంతా అన్ని చోట్ల నిపాతం చేయబడింది, ఇది విశేషం. అస్తు. నెక్స్ట్ చూడండి. నై దుఃసుభ్యో హలిశక్తియోరన్యతరస్యాం. నై దుఃసుభ్య పంచమీ విభక్తి బహువచనం, హలిశక్తియో షష్ఠీ విభక్తి ద్వివచనం, అన్యతరస్యాం సప్తమీ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ఉభయత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అంటే నైచ దుశ్చ సుచ ఇది నై దుస్సు తేభ్య నై దుస్సుభ్య అలా వస్తుంది. హలిశ్చ శక్తిశ్చ హలిశక్త్యౌ తయో హలిశక్తి తయో హలిశక్తియో, ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అస్తు. అనువృత్తి వచ్చేసి అత్స్ బహువ్రీహౌ సమాసాంతాః తద్దితాః జ్ఞాపరాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః మనం గమనించినట్లయితే నై దుస్సు, నై దుస్సు ఇత్యేతేభ్య అంటే నై ఉపపదం, దుస్ ప్రాతిపదికం, సు ప్రాతిపదికం, అంటే ఉపసర్గం. ఈ వీటి పక్కన వీటి శబ్దాల తర్వాత నై దుస్సు ఇత్యేతేభ్య ఈ శబ్దాల తర్వాత ఈ ప్రాతిపదికం తర్వాత యౌ హలి శక్తి. ఇక్కడ హలో యౌ ఎందుకని అంటే హలి శక్తి రెండు శబ్దాలు ద్వివచనంలో యౌ అని చెప్పారంట. యౌ హలి శక్తి ఇత్యేతౌ శబ్దౌ, రెండు శబ్దాలు ఉన్నాయి ఏ శబ్దానికి అయితే, అటువంటి తదంతాత్ తదంత బహుది సమాసం చేత అచ్చు ప్రత్యయో వికల్పేన భవతి, అచ్చు ప్రత్యయం వికల్పంగా వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు ప్రస్తావిస్తున్నాడు. హలి శక్తి ఇత్యేతో శబ్దో తదంతాత్ బహువ్రీహి అచ్ ప్రత్యయో వికల్పేన భవతి సమాసాంతః. నై లేదా దుస్ లేదా సు తర్వాత హలి గాని శక్తి గాని శబ్దాలు ఉండాలన్నమాట. అటువంటి హలి శబ్దాంతం శక్తి శబ్దాంత బహుది సమాసం ఉన్నట్లయితే అప్పుడు మనకు అచ్ ప్రత్యయం వికల్పంగా వస్తుంది, సమాసాంత అచ్ ప్రత్యయం వికల్పంగా వస్తుంది. ఈ కండిషన్ లో వస్తుందని చెప్పి చెప్పుకున్నాం. అందుకే ఉదాహరణలు కూడా అవిద్యమాన హలిహి అస్య అహలహ, విద్యమానంగా లేదు హలి ఎక్కడైతే దాన్ని అహలహ అని చెప్పుకున్నామట. ఎప్పుడైతే మనకు అవిద్యమాన హలిరస్య అహలహ, ఇక్కడైతే మనకు ఆస్పత్యం వస్తుంది చెప్పుకున్నాం. ఇక్కడ అవిద్యమానాన్ని నిషేధార్థం ఇచ్చాం కాబట్టి ఇక్కడ లేదని చెప్పి ఇక్కడ అందుకే నైతో యుక్తమైంది కాబట్టి దానికి నై స్థానంలో మనం లోపం సమాసం చేసినట్లయితే తర్వాత ఆ మిగులుతుంది ఇక్కడ. అందుకే నా హలి ఇక్కడ హలి శబ్దాంతం కాబట్టి మనం ప్రకృతి సూత్రం అహలి శబ్దం చేత మనం డైరెక్ట్ గా అహల శబ్దం తీసుకుంటాం. అహలి శబ్దాంతం బహుది సమాసం యుక్తమైంది, హలంత ప్రాతిపదిక ఉండాలి మనకు, అది ఇక్కడ ఉంది కాబట్టి అహలంత ప్రాతిపదికం చేత మనకు అచ్ప్రత్యయం వస్తుంది. అచ్ప్రత్యయం రాగానే హలి శబ్దంలో ఉండి ఇకారం లోపిస్తుంది. ఎస్ ఏది ప్రకారంగా అహల్ తర్వాత ఆ కలుపుకున్నట్లయితే అహల తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటాం. ఎప్పుడైతే అహలిహి ఎప్పుడైతే మనకి ఇక్కడ టచ్ అచ్ప్రత్యయం రాలేదు, అచ్ప్రత్యయం రానిప్పుడు సామాన్యంగా అహలి శబ్దం అలాగే ఉంటుంది, దీర్ఘికారాంతం ఇక్కడ.
ఇక్కడ మనకు సామాన్యంగా ఇక్కడ మనం చేసుకోవచ్చు. గోష్ఠీయ రూప సజ్ఞస్య అలీ శబ్ద స్త్రీలింగం తీసుకున్నట్లయితే గోష్ఠీయ రూప సజ్ఞస్య ప్రకారంగా గో శబ్దాంతస్య ఉపసంజ ఇక్కడ స్త్రీ ప్రత్యయ శబ్దంగా తీసుకున్నట్లయితే హ్రస్వం వస్తుంది. అప్పుడు అహల వస్తుంది. అహలి హ్రస్వం వస్తుంది. తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకున్నట్లయితే అహలిహి. అలాగా మనం రూపం తయారు చేసుకోవచ్చు. అలాగే దుర్హలహ దుశబ్దంతో తీసుకుంటున్నాం కదా. దుర్హలహ దుర్హలిహి ఎప్పుడైతే మనకు లోపం చేయలేదు, టచ్ ప్రత్యయం అచ్ప్రత్యయం తెచ్చుకోలేదు, దుర్హలిహి అలా ఉంటుంది. ఇక్కడ హలి శబ్దం మనకు హ్రస్వ ఇకారమే ఉందండి, దీర్ఘ ఇకారం కాదు. కాబట్టి మనకు ఆ రకం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ గా హలి శబ్దం ఉంది. తర్వాత ప్రాతిపదికం కాబట్టి సమాసాంత పదం కాబట్టి ప్రాతిపదికంతో యుక్తమై ఉంది కాబట్టి సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటాం. ఇక్కడ హలి హ్రస్వమే ఉంది. అలాగే దుర్హలిహి కూడా ఇదే విధంగా సుహలహ సుహలిహి. సుహలహ ఎప్పుడైతే విసర్గం లోపు ఆత్పత్తిని తెచ్చుకుంటామో అక్కడ ఎస్ఏదిచ్చే లోపం ప్రకారం వివర్ణాంతం లోపిస్తుంది కానీ సుహలహ వస్తుందన్నమాట. సుహలిహి రాని పక్షంలో లి అలాగే ఉంటుంది, సుహలిహి. అలాగే అవిద్యమానం శక్తి అస్య ఇక్కడ అసక్తి ప్రాతిపదికం చేస్తే మనం ప్రకృతి ఆత్పత్యం వస్తుంది. ఆత్పత్యానికి అనుమతి లోపం చేసినట్లయితే ఆ ఎస్ఏదిచ్చి లోపం చేసుకున్నట్లయితే అసక్త కలుపుకుంటే అసక్త, తర్వాత సు విసర్గాలు. అసక్తి ఇక్కడ అచ్పత్యం రాలేదు, అందుకే ఈ కాలం అలాగే ఉంది. సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకున్నాం. అలాగే దుస్సక్త దుసక్తి, సుసక్త సుశక్తి కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఇది ఒక సూత్రం చూడండి. నిత్యం అసిత్ ప్రజామేధయో. నిత్యం ప్రథమ విభక్తి ఏకవచనం, అసిత్ ప్రథమ విభక్తి ఏకవచనం. ప్రజామేధయో షష్ఠి విభక్తి ద్వివచనం. సమాసం వచ్చేసి ప్రజాచ మేధాచ ప్రజామేధే తయో ప్రజామేధయో ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి నై దుస్సుభ్య బహువ్రీహౌ సమాసాంతాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః నై దుస్ సు ఇవన్నీ పై నుంచి అనువృత్తి వస్తున్నాయన్నమాట. నై దుస్సు సు ఇత్యేతాభ్యాం పరౌ యౌ అని ఎందుకు పైన రెండు ప్రజా మీద రెండు శబ్దాలు, అందుకే పరౌ యౌ ప్రజా మేధా శబ్దో తదంతాత్ బహువ్రీహేః నిత్యం అసిచ్ ప్రత్యయో భవతి. తదంతాత్ బహువ్రీహేః నిత్యం అసిచ్ ప్రత్యయో భవతి. నిత్యం అసిచ్ ప్రత్యయం వస్తుంది. సమాసాంత అసిచ్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. నై దుస్సు ఇత్యేతాభ్యాం పరౌ యో ప్రజా మేధ శబ్దౌ. ప్రజా శబ్దాంతం కానీ మేధ శబ్దాంతం బౌద్ధి సమాసాంత ప్రాతిపదికం ఉన్నట్లయితే అప్పుడు నిత్యంగా పైన వికల్పం చెప్పుకున్నదా, కానీ ఇక్కడ ఏమంటే నిత్యం అసిచ్ ప్రత్యయం పోతుంది. అక్కడ అచ్ ప్రత్యయం, ఇక్కడ అసిచ్ ప్రత్యయం మాత్రము అంటే పై కండిషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అచ్ ప్రత్యయం వస్తుంది అని సందర్భం వస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటాం లేదండి అక్కడ అచ్ ప్రత్యయం రాదు, అసిచ్ ప్రత్యయం వస్తుంది విశేషంగా చెప్పుకున్నాడు. సూత్రంలో విశేషంగా ఇవ్వబడింది. నిత్యం అసిచ్ ప్రత్యయో భవతి, నిత్యం అసిచ్ ప్రత్యయో భవతి అని చెప్పి ఇక్కడ మనకు చెప్పబడింది. నిత్యం అసిచ్ ప్రత్యయో భవతి సమాసాంతః. అందుకే ఉదాహరణ కూడా అవిద్యమానా ప్రజా అస్య అప్రజాః దుష్ప్రజాః సుప్రజాః. కన్నిట్లో కూడా అప్రజా సుప్రజ దుష్ప్రజా సుప్రజ అనేది ప్రజా శబ్దాంత బహుళి సమాస ప్రాతిపదికం కాబట్టి మనకు అటువంటి ప్రాతిపదిక ప్రజా శబ్దాంత ప్రాతిపదికం కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా అసిచ్ ప్రత్యయం వస్తుంది. అసిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే అస్ మిగులుతుంది అన్నమాట. అసిచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే మిగులుతుంది అస్ మిగులుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ మనకు అప్రజ అస్, ఇక్కడ టీబా అప్రజ అస్ కదా. ఇక్కడ టీబా ఎస్ఏది లోపం చేసుకున్నట్లయితే అప్రజాలో దీర్ఘ ఆకారం పోతుంది. అప్పుడు అప్రజ్ జ హలంతం ఉంటుంది. జ హలంతానికి మనకు అసిచ్క అస్ కలిపినట్లయితే అప్రజాస్ అయిపోతున్నాడు.
ఒక దీర్ఘం కూడా వస్తుంది అన్నమాట. నై ప్రజ అసిచ్, అప్రజ, అప్రజ అస్, ఎస్ ఏది లోపం చేసుకున్నట్టే అప్రజ్ అస్, అప్రజస్ అయిపోయింది అన్నమాట. ఇక వస్తువు తీసుకున్న తర్వాత అసంత ప్రాతిపదికం కాబట్టి ఇక్కడ అత్వసంతస్య చాదాతో ప్రకారం దీర్ఘం చేసుకున్నాం. అందుకే అప్రజాస్ అయిపోయింది అన్నమాట. అప్రజాస్ అయిపోయింది. తర్వాత అంతిమ సకాలంకి రుత్వ విసర్గం చేసుకున్నట్లయితే అప్రజాహ అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే అన్ని చోట్ల అప్రజాహ, దుష్ప్రజాహ, సుప్రజాహ అనే చోట్ల ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. సుమేధ అమేధాలు అమేధ ఆ మేధ శబ్దాంత ప్రాతిపదికం అంటే భౌతిక సమాసంతో యుక్తమైంది కాబట్టి ఇక్కడ కూడా మనకు అసిచ్ ప్రత్యయం వస్తుంది. అమేధ అసిచ్ ఎక్కువ సేమ్ విధంగా అమేధ అమేధ అసిచ్ అమేధ అస్ అలా వస్తుంది. అసిచ్ క అస్ మిగిలింది కదా, ఇప్పుడు ఎస్ ఏది లోపం చేసుకున్నట్టు అమేధ అస్ అమేధస్ ఆ ఇక్కడ కూడా మనకు అత్వ సంతస్య చాదాతో ప్రకారం దీర్ఘం చేసుకున్నట్లయితే అమేధాస్ అయిపోతుంది. అంతిమ సకాల ఋతు విసర్గం చేసుకున్నట్లయితే అమేధాహ. అందుకే దుర్మేధా సుమేధాహ రూపాలు కూడా ఇదే విధంగా మనకు సిద్ధిస్తాయి. ఈ రకంగా మనకు రూపాలను అర్థం చేసుకుంటాం. కాబట్టి ఈ రకంగా నిత్యం అసిత్ ప్రజామేధయో ప్రజా శబ్దాంత మేధా శబ్దాంత బోధి సమాసంతో ప్రాతిపదికం చేత మనకు సమాసాంత అత్ప్రత్యయం సమాసాంత అసిత్ ప్రత్యయం వస్తుంది. నిత్యం వస్తుంది అని చెప్పుకున్నాం. నిత్యం వచ్చినప్పుడు ఆ రూపాలు ఎలా ఉంటాయో మనం చూసాం. ఈ రకంగా 122వ సూత్రాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అస్తు ఇందులో ఏదైనా సందేహాలు చెప్పండి, లేకపోతే మనం మిగిలిన సూత్రాలు రేపు చూద్దామండి. అస్తు తరిహి శాంతి పాఠ. ఓం सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి.